నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన పాలనలో లంచాలు లేకుండా పాలన అందించాం. ముఖాముఖి సభలో సీఎం జగన్. అమర్ను గెలిపించండి, అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ దక్షిణలో దూసుకుపోతున్న వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం. బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్ కు 10 ఎకరాల స్థలం కేటాయిస్తాం. ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి ఝాన్సీ. వైసీపీ ప్రభుత్వంలో అనేక మార్పులు జరిగాయని, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష చూపకుండా సంక్షేమ సాయం అందించామని, సంక్షేమం ప్రతి గడపకు చేరిందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ పాలనలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు చేరిందని, ఓటు వేయని వారికి అర్హత ఉంటే సాయం అందించామని అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో సీఎం వైఎస్ జగన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు పలు వినూత్నాలు చేశారు. తమకు చేకూరిన లబ్ధి గురించి చెప్పి గ్రామస్తులు సంతోషించారు. అంతకుముందు ప్రజలకు ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఈ రోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, ఈ 2 సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా 10,000 మంది జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, అన్న మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న, దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా. మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. కూర్చోవాలన్నా. మీరు కుర్చీల పైన నిలబడకూడదు, కుర్చీల పైన కూర్చోవాలి. కుర్చీల పైన నిలబడకూడదన్నా, కుర్చీల పైన కూర్చోవాలి. ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి. అందరూ కూర్చోవాలన్నా, కూర్చోవాలి. ఈరోజు ఈ 2 సచివాలయాలకు సంబంధించిన ఈ 10,000 జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకుముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు. గాజువాక జాతీయ రహదారి చట్టివానిపాలెంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అంగనంపూడి ప్రాంతానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు బల్లిరెడ్డి నాగేశ్వరరావు తన అనుచరులు సుమారు 500 మందితో కలిసి పార్టీలో చేరారు. వీరందరికీ సుబ్బారెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తాను పార్టీకి విధేయునిగా ఉంటూ బాధ్యతతో పనిచేసి అమర్నాథ్ ను గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని, వీరి సంఖ్య మరింతగా పెరగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ తల్లి నాగమణి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకట్రామయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వివిఎన్ఎం రాజా, ఊరకోటి అప్పారావు, దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, దామా సుబ్బారావు, కార్పొరేటర్లు ఊరుకోటి చందు, బొడ్డు నరసింహ పాత్రుడు, ఇమ్రాన్, రాజన్న, రామారావు, లతీస్, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
గారు, గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, మాజీ శాసనసభ్యులు గురుముద్రెడ్డి గారు, రానటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి వారు విశాఖలోని ప్రధాన ప్రాంతమైన రెల్లి వీధిని మరింతగా అభివృద్ధి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 37 వార్డులోని టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి జరగాలంటే జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మితో పాటు పలువురు జనసేన మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 37వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఈ నొక్కుడు కార్యక్రమాన్ని, బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఏది అవసరమైతే చేయాలో ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడుకు తప్ప ఇల్లు గదిలు బయటకు వచ్చిన పరిస్థితులు లేవు. ఇవాళ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. ఇప్పటికైనా సరే అన్ని సామాజిక వర్గాలు, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ ఎవరు కూడా హ్యాపీగా లేరు. అందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ ప్రభుత్వం మారాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎంప్లాయీస్ అయితే చీకొడతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీరు రావాల్సిన లేదు, ఈసారి అయిపోయినట్టు అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మత్స్యకార సోదరులు అయితే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎస్సీ సోదరులతో సహా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అసలు ఇంకా చూసుకోవాల్సిన పనే లేదు బాబు మీరని చెప్తా ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 37 వార్డులో వాటర్ పార్క్ జరుగుతుంది. విశాఖలోని జ్ఞానాపురం కన్వెంట్ జంక్షన్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా 10 ఎకరాల స్థలం కేటాయించి వారి సమస్యల పరిష్కారానికి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇచ్చారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ లో పర్యటించారు. ముందుగా వారికి స్థానిక కార్పొరేటర్ కోటిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్లు, బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్లకు సాలువా కప్పి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ముందుగా అక్కడి విఘ్నేశ్వరుని దర్శించుకుని వ్యాపారాలను, కళాశాలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. పెద్దలు మా ఎంపీ అభ్యర్థి మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మా అధ్యక్షులు కోలా గురువులనికి, ముఖ్యంగా మా ఈ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు, శ్రీధర్ గారికి, అలాగే శ్రీవాత్సవ గారికి, అలాగే ముఖ్యంగా వర్తక సంఘ పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మా క్లాస్మేట్ వీర్రాజు, సెంట్రల్ హైసెస్లో మా ఇద్దరం కూడా చిన్నప్పటి నర్సరీ నుండి చదువుకున్నాం ఒకే స్కూల్లో. ఎన్నో రకాలుగా నాకేమో గత ఎలక్షన్స్లోనేమో సహాయపడ్డారు. హోల్సేల్ మార్కెట్ అంటే నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అనేక సమస్యలకి పరిష్కారం అందించగలిగాను నేను ఈ హోల్సేల్ మార్కెట్లోనే. అందుకే వారికి ఎంతో ప్రేమ నా పైన. ఇంకొక కోరిక వాళ్ళకు ఉంది. ఏదైనా ప్రాంతంలో ఒక 10 ఎకరాల భూమి హోల్సేల్ మార్కెట్కి అంటూ కేటాయించాలి. ఎందుకంటే రాకపోకలు అవి ఇబ్బంది అవుతున్నాయి. జిఎంసీ సిబ్బందితో కానీ, లేదనుకుంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కానీ, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్తో కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నాము. సిటీ అవుట్స్కట్స్లో మాకంటూ ఒక 10-20 ఎకరాలు కానీ కేటాయిస్తే మా వ్యాపారుల లావాదేవీలన్నీ కూడా చక్కగా చేసుకుంటాము. ఎందుకంటే గతంలోనేమో జిఎంసీ అనేక ఇబ్బందులు గురిచేసింది. ట్యాక్స్ వాళ్ళ ఏదైతే రెంటల్ రూపైనా సరే వాళ్ళని వెకేట్ చేయమని చెప్పేసి 30 years అయిపోయిందని చెప్పేసి 56 జీవో ప్రకారంగా ఆ రోజు మరి ఏమో అమరావతికి వెళ్ళి కరికెల వలవన్ గారితో
ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల బాధ్యత అని, ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు తగు నిర్ణయం తీసుకోవాలని ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి నిరుపేదలు పెరిగిపోతున్నారని, పౌష్టికాహార లోపం, మంచినీటి సదుపాయంతో రోగాలు ప్రబలుతున్నాయని, దీనిని అరికట్టే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని, దీనిపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించాలని కోరారు. మిత్రులకు నమస్కారం. నా పేరు టి కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన జరగబోయేటువంటి ఎన్నికల్లో ఒక ప్రధాన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీ గత సంవత్సరం నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలకు నా పేరు టి కామేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజున ఈ ఆరోగ్య హక్కు చట్టం ప్రభుత్వాలు చేయాలి, అలాగే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచాలని చెప్పి, అలాగే వచ్చేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆరోగ్య హక్కు చట్టం చేయటం, దాన్ని అమలు చేయటం జరగాలని మేము ఈ బహిరంగ లేఖని విడుదల చేస్తున్నాం ఈరోజు. ఈ లేఖ యొక్క అంశాలన్నీ ప్రభుత్వాలకు తెలుసు, అలాగే అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి దీని యొక్క ఆవశ్యకత ఎందుకు ఈ రోజున అడుగుతున్నామనంటే, మన అనుభవంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ రోజున ఎవరైతే మొత్తం దేశ ప్రజల్లో దాదాపుగా 65% ఈ పేదరికంలోనే ఉన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి వసతులు లేవు, ఉండటానికి ఇళ్ళు లేవు, తాగటానికి మంచినీరు. విశాఖలోని సిరిపురంలో ఉన్న సిబిసిఎన్సి చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు. శనివారం విశాఖలోని కెఏ పాల్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని ప్రకటించారు. 100 ఏళ్లుగా సిరిపురంలో 18,000 గజాలు విస్తీర్ణంలో గల స్థలం ఖరీదు 550 కోట్లు విలువ పుట్టిందని, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిరిపురం చర్చి స్థలంలో అన్యాయంగా భవనాలు కడుతున్నారు. సీఎం జగన్ మద్దతుతోనే ఆయన ఇలా చేస్తున్నారు. 7 రోజుల్లో స్థలం అప్పగించకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 60,000 కోట్ల గంగవరం పోర్టుని 620 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కోర్టులను ఎవరూ అమ్మలేరు. సీఎం జగన్ ఎంపీ ఎంవివి మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. హిందూ గుళ్ళ ముస్లింల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో 33 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. వరంగల్లో బాబు మోహన్ ని గెలిపించుకోవాలని చిటివలస జ్యూట్ మిల్లు కూడా వైసీపీ నేతలు ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. అదాని బినామీ అని చెప్పారు. యూ కెనాట్ సే ఫ్రెండ్ అని. వీళ్ళేమంటారు, కొంత స్టీల్ ప్లాంట్ది. పాల్ గారికి కూడా నమస్కారం. నేను ఆయన కంటే ముందు ఫైల్ చేశాను. ఫిబ్రవరి 2021 మినిస్టర్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ సెక్రటరీకి నోటీస్ సాక్షి అన్నిట్లో వచ్చింది. అది మీరు విన్నారు కదా. కోర్టుల్లో తప్ప ఇంకెక్కడ న్యాయం. సింబల్ ఇవ్వనంటే కామన్ సింబల్ ఇవ్వమని ఆర్గ్యూ చేసి తెచ్చుకున్నాం. కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్, వీరు ఫాదరు, వీరు గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 100 సంవత్సరాల నుంచి కెనేడియన్ బాప్టిస్ట్ లీడర్స్ బాబ్జీ గారు. దానికి ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్గా ఇండియాకి నేను ప్రెసిడెంట్ని. 1992 జనవరి 18 నుండి ఆ ప్రాపర్టీ విలువ 18,000 గజాలు 550 కోట్లు. గజం 3 లక్షల లెక్కన కనీసం 18 మూళ్ళు 18. కొందరు 2 లక్షలు అంటున్నారు, కొందరు 4 లక్షలు అంటున్నారు, కరెక్ట్గా తెలియదు. ఆ ప్రాపర్టీని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు
ఎంవివి సత్యనారాయణ గారు చట్టానికి విరుద్ధంగా కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి దాంట్లో ఇల్లీగల్గా బిల్డింగ్లు కడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా అది జరుగుతుందా? విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని శనివారం రామా టాకీస్ ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో గడప గడపకి కార్యక్రమంలో భాగంగా 24 చిన్న మొక్క ఉంది, అలాగే 27 ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజల కోరిక ఎన్నిసార్లు చెప్పినదే, ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే ఇవాళ ఇమ్మీడియట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 41వ వార్డులో ప్రచారం చేపట్టారు. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గణేష్ కుమార్ ను ఎంపీ అభ్యర్థిగా తనని అఖండ మెజారిటీతో బలపరిచి ఆశీర్వచనాలు అందజేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కోరారు. అలాగే వారి అభ్యర్థన మేరకు మళ్లీ వచ్చే జగనన్న ప్రభుత్వంలో వారి కోరిక నెరవేరుస్తానని వెల్లడించారు. తనని ఎంపీ అభ్యర్థిగా 3 లక్షల అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేపీఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ తో పాటుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా బ్రదర్ అండి మేస్త్రి సీను మద్దతు కుటుంబ సభ్యులతో అందరికీ కంపల్సరీ చెప్పాలి. కొంచెం కూర్చోవా స్థానిక ప్రజల
సమస్యలు తెలుసుకుని ప్రజల్లో మమేకం కావాలని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డ్ సీతమ్మధార పోర్ట్ స్టేడియం ఈస్ట్ గేట్ దగ్గర 14వ వార్డ్ కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో వార్డు ఎన్నికల కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని వార్డు కార్యాలయాలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు కార్యకర్తలతో కలిసి వార్డుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెండు బూతులు వచ్చింది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రేపు మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి వార్డులోని కూడా ఎన్నికల వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 14వ వార్డులో 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 41వ వార్డులో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్లు మాట్లాడుతూ స్థానిక వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ కు వచ్చే ఎన్నికల్లో తగిన సంపూర్ణ మద్దతును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే క్యాంపెయిన్ లో సార్ వస్తే మేస్త్రి మా బ్రదర్ అండి. మేస్త్రి రా సీను మద్దతు కుటుంబ సభ్యులతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని మూడోసారి ఎమ్మెల్యే సీటును దక్కించుకునేందుకు వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచారు. నియోజకవర్గంలోని వార్డు అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి గురించి వివరిస్తూ మరోసారి తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, విశాఖ అంటే పూర్ణ మార్కెట్ సెంటర్ గుర్తు వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు నెలవైన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళా నాయకురాలు గరికిన గౌరీ, సీనియర్ నాయకులు శ్రీవాత్సవ్, వార్డు అధ్యక్షులు కనకారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
మాకు తిరుగులేని విజయాన్ని అందిస్తారన్నమాట. ఈ 35వ వార్డులోని కనీసం ఎలాగలేదన్నా సరే ఒక 3,000 ఓట్ల మెజార్టీతో మేమేమో వస్తాము. అలాగా ప్రతి వార్డులో కసిగా ఉన్నారు. స్ట్రాంగ్ నెట్వర్కింగ్ లీడర్షిప్ ఉందన్నమాట. విశాఖలోని మధురవాడ మిథిలాపురి పుడా కాలనీలోని ఉన్న అనాథాశ్రమంలో చదువుకుంటున్న 126 మంది దివ్యాంగుల కోసం పాఠశాలకై ప్రభుత్వ స్థలం కేటాయించాలని సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ సొసైటీ కార్యదర్శి కుమారి డిమాండ్ చేశారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సొసైటీ 1986లో స్థాపించామని డ్రాప్ అవుట్స్ నివారణ కోసం కృషి చేస్తామన్నారు. ఈ సంస్థలో చదువుతో పాటు వొకేషనల్ కోర్సులు, ఫిజియోథెరపీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దాతల సాయంతో 37 ఏళ్లుగా విద్యా సంస్థల నిర్వహణ చేస్తున్నామని, తక్షణమే ప్రభుత్వం తమ సంస్థకు స్థలం కేటాయించాలని కోరారు. ఎంతో మందికి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పంతో మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. అందరికీ కూడా ఈ భాగస్వాములే ఇందులో నాకు షెల్టర్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. శ్రీమతి ఎంఎన్ కుమారి గారు, నాగరాజ్ కుమారి గారు ఏర్పాటు చేసిన అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఫెలోషిప్ సంఘం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ చెట్టి పాల్గొన, నియోజకవర్గ సమన్వయకర్త రేగం మత్స్యలింగం పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. సర్వ మానవాళి పాప పరిహారమై యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారని, సర్వజనులు పాప క్షమాపణ నిమిత్తమై ఆయన వద్దకు వచ్చే ముక్తి పొందాలని రన్ ఫర్ జీసస్ నినాదంతో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, యువత అధికంగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మన పాలనలో లంచాలు లేకుండా పాలన అందించాం. ముఖాముఖి సభలో సీఎం జగన్. అమర్ను గెలిపించండి, అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. విశాఖ దక్షిణలో దూసుకుపోతున్న వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం. బ్రహ్మరథం పడుతున్న స్థానిక ప్రజలు. జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్ కు 10 ఎకరాల స్థలం కేటాయిస్తాం. ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి ఝాన్సీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.